IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఇప్పుడు ఏపీలో కొత్తగా కాంగ్రెస్ లో చేరిన నూతన్ నాయుడు ఎట్లా చూస్తారండి? నూతన్ నాయుడు కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ హౌస్ లో ఒక కాన్సెప్ట్ పెడితే ఫస్ట్ టైం కామన్ మ్యాన్ గా వచ్చాడు. అతను ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. ఎన్ఎన్ అనే లోగోలు వేసుకుని ప్రతి డ్రెస్కి ఏ డ్రెస్ వేసుకున్నా దాంతో వచ్చాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఎలిమినేట్ అయిపోయాడు. నెక్స్ట్ రీఓటింగ్ పెట్టారు. ఆ ఎలిమినేట్ అయ్యే ముందు కుటుంబం గురించి మాట్లాడకు అని చెప్పేసి ఆయన అన్న పదం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ట్రోల్స్, మీమ్స్ ఇవన్నీ చాలా చేశారు. మళ్ళీ రీఓటింగ్లో ఆయన తిరిగి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు ఉండి అప్పుడు ఎలిమినేట్ అయ్యాడు. సరే, అంతటితో అయిపోయిందా అంటే ఆ టైంలో F2 సినిమా ఉంది కదా, దాంట్లో దర్శనం ఇచ్చాడు. F2, F3 మూవీలో ఓ క్యారెక్టర్, పెద్ద సినిమా, మంచి క్యారెక్టర్. ఆ తర్వాత నటుడిగా కొనసాగుతాడేమో అనుకున్నారు చాలామంది. దానికి మధ్యలో ఛానల్ పెట్టుకున్నాడు, యూట్యూబ్ ఛానల్ NN ఆయన టీవీ. సో బిగ్ బాస్ కంటెస్టెంట్ వీళ్ళని ఇంటర్వ్యూలు చేస్తారు. ఉన్నాడు సడన్గా, అంటే మంచిగా ఉంది, నటుడిగా కొనసాగుతున్నాడు, ఛానల్ పెట్టుకున్నాడు, బాగా ఉన్న టైంలో ఒక శిరోమండనం కేసులో ఇరుక్కోవడం వల్ల చిన్న ప్రాబ్లం వచ్చింది. ఆయన అక్కడితో కొంచెం ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది అంతే. ఆ డిస్టర్బెన్స్ తర్వాత తన్ని తాను ప్రూవ్ చేసుకోవడానికి అంటే ఇక ఏముంది, నెక్స్ట్ రాజకీయాల్లోకి వచ్చాడు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అంటే ఫస్ట్ రాజకీయాల్లోకి వచ్చే ముందు అంత రాజకీయం గురించి బాగా సర్వే చేసుకొని 1-2 సార్లు ఆలోచించి, అంతకుముందు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసినట్టుగా చేసి, ఇంకెవరెవరికో కొంతమందికి సపోర్ట్ చేసి, అందరి దగ్గర అన్నీ నేర్చుకొని ఇప్పుడు తను ఫుల్ ప్లెడ్జ్డ్గా కాంగ్రెస్లోకి వచ్చాడు షర్మిల గారి సమక్షంలో. ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ గురించి మనం మాట్లాడితే ఎప్పుడు చూడు మనకు షర్మిల గారు ఒక్క పేరే వినపడుతుంది, ఇంకెవరి పేరు వినపడలా. అవునా? కనీసం మాట్లాడడానికైనా ఏదో ఒకటి. ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్లోకి నూతన్ నాయుడు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో నూతన్ నాయుడు, షర్మిల తర్వాత ఇంకా నూతన్ నాయుడే వినపడుతున్నాడు, ఇంకెవరు లేరు. సో మంచి టైం చూసుకొని వెళ్ళాడనే చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు ఒక పెద్ద 100 మంది ఉన్న పార్టీలోకి వెళ్ళాడు అనుకో, ఆయన తెలియదు కదా, బోల్డ్ ఎంతమంది ఉంటారు. సో అట్లా కాకుండా ఈయనకంటే ఒక సపరేట్ గుర్తింపు వచ్చింది. అండ్ షర్మిల గారు ఆవిడ కూడా సాధారణంగా సోదరభావంతో ఆహ్వానించింది. ఒకవేళ ఏదైనా నియోజకవర్గం నుంచి ఆయన వైజాగ్ అంటే ఆయనకి బాగా పట్టున్న ఏదైనా ఏరియా నుంచి నిలబడి, ఇన్ కేస్ ఒకవేళ అవతల వ్యక్తి కొంచెం బలహీనుడైతే గెలిచిన ఆస్కారం లేదు, చెప్పలేము అంటే అట్లా అనమాట. సో నూతన్ నాయుడు అయితే ప్రజెంట్ రాజకీయంగా ముందుకు వెళ్తున్నాడు. మరి నెక్స్ట్ ఆయన ఎలా ఉంటాడో తెలియదు.